హాయ్ అండి. ఎందుకంటే కోడిగుడ్డు ఉక్కులు వేసుకుంటున్నాం. మేము కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పెద్దవి 2 ఉల్లిపాయలు కోసాం, ఒక పెద్ద టమాటా కోసాం, ఒక 2 కరివేపాకు రొబ్బలు, పచ్చిమిరపకాయ ముక్కలు, గుడ్లు, సాల్ట్, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, జీలకర్ర. ఎందుకంటే గిన్నె పెట్టి స్టవ్ వెలిగించాం కదా. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఉక్కురు సరిపడా వేసాను కదా. కరివేపాకు రబ్బలు వేసేస్తున్నాను. తర్వాత జీలకర్ర వేస్తున్నాను, ముక్కలు వేస్తున్నాను, పెద్ద ఉల్లిపాయలు 2 కోసాను, ఒక 5 పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్న ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు దోరగా వేసిపోయాయి కదా. ఇప్పుడు కోసి పెట్టుకున్న ఒక పెద్ద టమాటా కోసాను, టమాటా ముక్కలు వేస్తున్నాను. కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాల్ట్ వేస్తున్నాను. 1 స్పూను పసుపు వేస్తున్నాను. అది అలా మగ్గిపోయింది కదా. ఇప్పుడు గుడ్లు చితకొట్టి వేసేస్తున్నాను. గుడ్లు చితకొట్టి వేస్తాను కదా. మనకి ఎమర్జెన్సీగా కూర కావాలనుకుంటే ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతుంది. కోడిగుడ్డు ఉప్పు రెడీ అయిపోయింది పొడి పొడిగా. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి.